దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమగీతములు 7:1 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు భక్తుడు. చూడండి, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షములతో నీవెంత అందముగా నడుచుచున్నావు. చాలా దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడు రాస్తూ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వెంత అందముగా నడుస్తున్నావు. దేవుని యొక్క వాక్యముల నుంచి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంది? పరిశుద్ధ గ్రంథం నుంచి వధువు సంగముల గురించి రాయబడిన మాట, నువ్వెంత అందముగా నడుస్తున్నావు. ఈ రోజున నీ నడక ఏ విధంగా ఉంది? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నావు, దేవుని బిడ్డనని చెబుతున్నావు. నీ నడక ఏ విధంగా ఉంది? పరిశుద్ధ గ్రంథం నుంచి కొంతమంది నడకలను మనం చూద్దాం. ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 5:22 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్ని సంవత్సరాలు అతను దేవునితో నడిచాడంటే, మరలా చదువుకుందాం ఆ మాట. 300 ఏళ్ళు అంటే 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఈ రోజున చాలా సార్లు మనం ప్రార్థనకు రావాలంటే, ప్రార్థన చేయాలంటే, అయ్యా నాకు కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, బిడ్డలున్నారు, లేకపోతే నాకు భర్త ఉన్నాడు, బిడ్డలున్నారు, వీరికి నేను చేయాలని మనం వంకర చెబుతూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతడు కుటుంబాన్ని చూసుకుంటూ బిడ్డలను కంటూ దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ నడక ఎవరితో నువ్వు నడుస్తున్నావు? దేవునితో నడుస్తున్నావా, లేకపోతే నీ సొంతగా నువ్వు నడుస్తున్నావా? ఇతడు దేవుని నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనిస్తూ వచ్చే ఆ మాటను చదువుకుందాం. అతడు దేవునితో నడుస్తూ ఆనోకు దినములన్నీ 360 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయి. చూడండి, ఈ రోజు ఆనోకు దేవునితో నడుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ నడక ఎవరితో ఉంటుంది? రాజకుమారి పుత్రిక, నువ్వు ఎంత చక్కగా నడుస్తున్నావు. నీ నడక చూడండి, ఈ రోజున లోకంతో మనం నడుస్తున్నాం. కానీ ఈ హానోకు ఎవరితో నడుస్తూ వచ్చాడు అంటే దేవునితో నడుస్తూ వచ్చాడు. ఈ రోజు నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఈ రోజు నీ నడక ఎవరితో ప్రారంభిస్తున్నావు? చూడండి, ఈ రోజున వాకింగ్ చేయడానికి వెళ్తున్నావు, ఎవరో ఒకరు తీసుకుని, కానీ నీ నడక దేవునితో ఉందా? దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నావా? ఈ వ్యక్తి దేవునితో నడుస్తున్నాడు. ఇది పరిశుద్ధమైన నడక, పవిత్రమైన నడకగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నడక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప భాగ్యాన్ని నువ్వు చూడగలవు. రెండో నడకను చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 3:16 వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే ఇక్కడ యెషయా భక్తుడు ప్రవచిస్తూ ప్రవచన గ్రంథంలో రాస్తున్న మాట. యెషయా గ్రంథము 3:16, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు ఉలుకుతో నడుస్తూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే సియోను కుమార్తెలంట గర్విష్ఠులై. ఈ రోజు గర్వంతో నడుస్తున్నావేమో, నాకేమీ అనుకుంటున్నావేమో. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుస్తున్నారంట, ఓర చూపులు చూస్తూ తమ కాళ్ల గజ్జలను మోగిస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారు తలనెత్తిని నేను బోడు చేసేదను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గర్వంగా నడుస్తున్నావేమో, నాకేమీలే అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. సియోను కుమార్తెలు ఏ విధంగా నడిచారంటే గర్వంతో కూడిన నడక. చూడండి, కులుకులతో కూడిన నడక. కులుకులతో వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళ గజ్జలు మోగిస్తూ నడుస్తూ ఉన్నారు. ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు? సియోను కుమార్తెగా చూడండి, దేవుని బిడ్డను చెప్పుకుంటున్నావు, కానీ నీ నడక ఏ విధంగా ఉంది? నువ్వు కులుగుతూ నడుస్తున్నావేమో, లేకపోతే ఓర చూపులు చూస్తూ నడుస్తున్నావేమో, లేకపోతే కాళ్ళ గజ్జలను మోగిస్తూ నడుస్తున్నావేమో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, సియోను కుమార్తెలు గర్విష్ఠులై. ఈ రోజున గర్వంతో నువ్వు నడుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? బైబిల్లో ఒక మాట అంటున్నాడు, నాశనానికి ముందు గర్వము నడుచును. నీ జీవితం పతనమైపోవటానికి, నీ జీవితం అంతమైపోవటానికి నువ్వు గర్వంలో నడుస్తున్నావేమో, నాహేమైనా అహంకారంలో నువ్వు ఉన్నావేమో. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంది? ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి, అలెగ్జాండర్ అనే చక్రవర్తి చూడండి, యవనస్తుడిగానే చనిపోయాడు. ఒక రోజు ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా, మీరు కూడా మనుషులైనట్లయితే మిమ్మల్ని కూడా హతమార్చానని గర్వంగా నడిచాడు. ఒక దోమగుట్టి చనిపోయాడండి. దోమగుట్టి కుదరని రోగంతో చనిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నాకేమి అనుకుంటున్నావేమో, పేరుకి విశ్వాసవే, పేరుకి ప్రార్థనాపరుడివే, కానీ నీలో తగ్గింపు ఉందా? నీలో తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉంటున్నావా? ఇక్కడ ఒక అతను దేవునితో నడిచాడు, ఇంకొక వ్యక్తులు దెయ్యంతో నడుస్తున్నాడు, గర్వంతో నడుస్తున్నారు, అహంకారంతో నడుస్తున్నారు. ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంది? నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నేర్చుకో. నువ్వు గనక గర్విష్ఠురాలుగా నడిస్తే, గర్విష్ఠుల యొక్క తలనంట దేవుడు ఏం చేస్తాడు? చదవండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే, గర్విష్ఠుల యొక్క తలను దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ అంటున్నాడు. వాడి తల ఏం చేస్తాడంట? బోడి తల. చూడండి ఏం చేస్తానంటున్నాడు. మరలా చదువుకున్నట్లే 3:16 చదువుకున్నట్లయితే ఫస్ట్ నుంచి చూడండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, పులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మోగించుచు, కాబట్టి ప్రభువు సియోను కుమార్తె నడినెత్తిని ఓడి చేయును. చాలండి. చూడండి, నన్ను చూసారా చూడలేదని శబ్దం చేస్తున్నారు, కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయ్యా నన్ను చూసారా చూడలేదని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు ఆ విధమైన గర్విష్ఠురాలుగా ఉంటే దేవుడు నీ తలనెత్తిని బోడి అంటే నీ అహంకారాన్ని అణిచివేసేవాడుగా ఉంటాడు. ఈ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నడక ఏ విధంగా ఉంది? ఒకటి, అతడు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడే అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన నడక ఇది, గర్వంతో కూడిన నడక. ఈ నడక నడవటం ద్వారా నీ నెత్తిని ఏం చేస్తానంటే, నీ తలనెత్తిని బోడి చేస్తానంటున్నాడు. దేన్ని బట్టి నువ్వు అహంకరిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావో అది నీ యొద్ద నుండి దూరమైపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ నడక నీలో ఉంటే సరి చేసుకుంటానికి ఇష్టపడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకొక నడకను మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ మొదటి పేతురు పత్రిక 3:6 వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడిను. మీరు యోగ్యముగా నడుచుకొని ఆమెకు పిల్లలగుదురు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, శారా అంట తన భర్తని యజమానుడా అని పిలుస్తూ భర్తకు లోబడి యోగ్యమైన నడక. ఈ రోజు నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? నీ భర్త మాటను గౌరవిస్తున్నావా? ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. నాకేమి, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా భర్త మాట ఎందుకు వినాలి అని ధిక్కరిస్తున్నావేమో. ఏ నడక అంటే యోగ్యమైన నడక. నీ భర్త ఎదుట యోగ్యంగా నువ్వు నడుస్తున్నావా? నీ భర్తను గౌరవించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఇక్కడ అంటున్న మాట. అప్పుడు మీరు ఎవరి పిల్లలు అవుతారయ్య అంటే శారా పిల్లలు. మరలా చదవండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే, స్త్రీలేని వారి మాట చదువుకోవాలి. మీరు దేవుని యొక్క వాక్యం చదువుతా మాట. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా. దేవునికి చూడండి ఎంత గౌరవిస్తుందో. ఈ రోజున చాలా మంది ముద్దుగా పిలుస్తున్నారంట రే అని, భర్తలను రే అని పిలుస్తూ ఉన్నారండి. ఎంత భయంకరమైన దినాలు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ రోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నీ భర్తను గౌరవిస్తున్నావా? నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? బైబిల్లో చక్కని మాట ఉందండి. విశ్వాసి అయిన భార్య ఆ భర్తనంట తన నడకను బట్టి భర్తను ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. నువ్వు యథార్థమైన నడక నడిస్తే, నువ్వు యోగ్యమైన నడక గనక నడిస్తే, నీ ప్రవర్తనను బట్టి నీ భర్త ప్రార్థనకు రాబట్టవచ్చు. నీ భర్త నిన్ను బట్టి, నీ నడకను బట్టి ప్రార్థనకు వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు యోగ్యమైన నడకను నడుస్తున్నావా? యోగ్యురాలుగా నువ్వు నడుస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీకు ఇచ్చిన పనిలో నువ్వు యోగ్యంగా ఉన్నావా? నీ కుటుంబంలో యోగ్యమైన నడకను నడుస్తున్నావా? ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంది? ఈ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, నువ్వు నందంగా నడుస్తున్నావు. ఎట్లా నడుస్తున్నావు? ఏ నడక అందమైన నడక తెలుసా? దేవునితో నడిచే నడక అందమైన నడక. సియోను కుమార్తెలు గర్విష్ఠులై గర్వపు నడక నడిచాడు. ఇక్కడ శారాని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె యోగ్యమైన నడకండి. చూడండి ఎంత యోగ్యంగా భర్తకు లోబడిందో,
తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. పేతురు గారు రాస్తున్నాడు, అనేకులు ఆ సంఘంలో దేవునికి లోబడిన స్త్రీలు, భర్తకు లోబడిన స్త్రీలు కనపడుతున్న సమయంలో శారాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో శారా ఏ విధంగా ఉందో చూడండి, మీరు ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, ఆ విధంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఒక రోజున ఒక ఊరిలో ఒక తాగుబోతు భర్త ఉన్నాడంటండి. భార్య ప్రార్థనకి వెళుతుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది. ఒక రోజున భర్త భార్యను కొడుతున్నాడు, ప్రార్థనకి వెళ్ళబోకు అని కొడుతున్న సమయంలో అంతే మరలా ఆయన తాగటానికి వెళ్ళిన సమయంలో మరలా భార్య ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏం చేస్తుంది నా భార్య అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే కిటికీ దగ్గరికి వచ్చి చూస్తా ఉన్నాడు. ఆ సమయంలో భార్య ఏడుస్తూ ప్రార్థిస్తుంది, అయ్యా నా భర్త చాలా మంచివాడయ్యా, నా భర్త తాగితే నా విధంగా మాట్లాడతాడయ్యా, లేకపోతే నా భర్త చాలా మంచివాడయ్యా అని ప్రభువుని బతిమలాడుతుంటే ఈ భర్త వినరే, నేను తెలిసే తంతున్నాను నా భార్యని, తెలిసే తిడుతున్నాను నా భార్యని, అయినా ఇంతగా నన్ను ప్రేమిస్తుందా అని ఆ మాటలు ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో గుండె పగిలేలా ఏడుస్తున్నాడంటండి. ఆ కిటికీ దగ్గర వదిలేసి శబ్దం కింద పడినప్పుడు ఏంటా అని పరిగెత్తుకుంటూ నిలుస్తున్న సమయంలో భర్త అంటుండే, అమ్మా నన్ను క్షమించమ్మా, ఎంత యోగ్యమైన దానివని నేను అనుకోలేదు, ఎంత ప్రేమ కలిగిన దానివని నేను అనుకోలేదు. అదే గనక ఈమె ఇట్టబోరా అన్నట్లయితే ఆ భర్త మారేవాడు కాదండి. ఆమె యోగ్యమైన ప్రవర్తన బట్టి తన భర్తను రక్షించుకోగలిగింది. ఈ రోజున నీ భర్తను రక్షించుకోవాలంటే, ఈ రోజున నీ బిడ్డలను రక్షించుకోవాలంటే, నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచాలంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటాం నేర్చుకో, యోగ్యురాలుగా ఉంటాం నేర్చు. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు, అన్నాడు యోగ్యమైన నడక. ఈ రోజు నీ నడక ఏ విధంగా ఉంది? ఒకటి దేవునితో నడిచే పరిశుద్ధమైన నడకగా ఉందా, లేకపోతే సియోను కుమార్తెలే గర్వంతో నడుస్తున్నావా? జాగ్రత్త. మూడోది ఏ నడక అంటే యోగ్యమైన నడక. ఈరోజు నీ నడక ఏ విధంగా ఉంటుంది? ఈరోజు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నడక నీ కుటుంబంలో సరిలేకపోతే ప్రభువా నీతో నడిచే నడకను నాకు ఇవ్వనైనా, పరిశుద్ధమైన నడకను నాకు ఇవ్వండి అయ్యా, యోగ్యమైన నడకను నాకు ఇవ్వండి నాన్న. అయ్యా ఇదిగో నాలో ఉన్న గర్వపు నడకను దూరపరచండి, అహంకారపు నడకను దూరపరచండి, కాళ్ళు గజ్జలు మోగిస్తున్నాను చూసారా చూడలేదని తిరుగుతున్న నడక నుంచి నన్ను విడిపించండి నాయన, నా నడకను పరిశుద్ధపరచండి ప్రభువా, నీతో నడిచే కృపనివ్వండి నాయన అని ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తావా? దయచేసి నువ్వున్న స్థలంలో మోకరించు, నువ్వున్న స్థలంలో ప్రభువుని అడుగు, ప్రభువా ఇదిగో నాయన నేను ఫలానా నడక నడుస్తున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధమైన నడకను నాకు ఇవ్వండి నాయన. ఆనోకు ఏ విధంగా నీతో నడిచాడో ఆ నడకను నాకు ఇవ్వండి అయ్యా. ఇంతకాలం సియోను కుమార్తెల వరే గర్వంతో నేను నడుస్తూ ఉన్నాను, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న అందాన్ని బట్టి, నాకున్న చదువును బట్టి అహంకారంతో నేను నడిచేందుకు నన్ను క్షమించు ప్రభువా. ఆ విధమైన నడకను నాకు ఇవ్వండి, పరిశుద్ధమైన నడకనివ్వండి. శారావలే యోగ్యమైన నడకను నాకు దయచేయండి నాయన. ఆ విధమైన అనుభూలను నడిపించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? దయచేసి తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రోజు మేము ధ్యానం చేస్తూ వచ్చామయ్యా, నీ నడక ఏ విధంగా ఉందని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే నాయన ఇదిగో తండ్రి, ఆనోకు నీకు ఇష్టమైన నడక, నీకు ఇష్టడుగా జీవించాడు నాయన. తండ్రి ఆ విధంగా మేము నడవటానికి సహాయం దయచేయండి, నీకు ఇష్టమైన నడకను మీరు దయచేయండి నాయన. సియోను కుమార్తెలైతే గర్విష్ఠురాళ్ళయి అయ్యా తండ్రి, వారికి ఇష్టం వచ్చిన నడకను నడిచి అహంకారానికి గురై వారి జీవితాలు పతనమైపోయినాయి నాయన. ఈ రోజున అనేకులు గర్వంతో నడుస్తూ డబ్బు ఉంది, కులగలవు అయ్యా తండ్రి, కులాన్ని బట్టి, డబ్బును బట్టి నాయన, జ్ఞానాన్ని బట్టి ఎంతమంది గర్విష్ఠులుగా ఉన్నారు తండ్రి. ఎంతమంది ప్రార్థనలకి అయ్యా ఆ గర్వపు నడపక నుంచి మమ్మల్ని విడిపించని ప్రార్థిస్తున్నారు. ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా శారా అయితే నాయన యోగ్యమైన నడక, భర్తకు లోబడుతూ, భర్తను ప్రేమిస్తూ, భర్త మాట వింటూ తన కుటుంబాన్ని ఏ విధంగా కలుసుకుంటున్నాయన. ఎంతమంది మాటలు వింటున్నారో స్త్రీలైన వారు నాయన కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న వారు తండ్రి, వారి కుటుంబాలను కట్టుకునేవారుగా, వారి భర్తలకు లోబడేవారుగా తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి. వాక్యం పదివేల హృదయాలను ఫలించటకు నాయన, వాక్యానుసారంగా బిడ్డలు జీవించినట్లు మీరు సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నడిచిన తండ్రి.
ఆమేన్. ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం.